వేయి గొంతుకలు లక్షల డప్పుల కార్యక్రమానికి మాదిగ సంఘాల జేఏసీ సంఘీభావం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో మాదిగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాదిగ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే వేయి గొంతుకలు లక్షల డప్పుల కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈ నెల 5న మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంఘీభావ ర్యాలీలో భాగంగా మాదిగ సంఘాల జేఏసీ పక్షాన స్థానిక అంబేద్కర్ బాబు జగ్జీవన్ భవన్ నుండి డప్పుల ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వందలాది మంది యువకులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు తమ వంతుగా డప్పును తీసుకుని వచ్చి డప్పుల ర్యాలీలో పాల్గొని సంఘీభావ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంఘపక్షాన ధన్యవాదాలు తెలిపారు. అలాగే పద్మశ్రీ అవార్డును గద్దర్కు సైతం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ బాబు జగ్జీవన్ భవనం మాదిగల అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, సలహాదారులు కత్తుల షణ్ముఖ కుమార్, మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్, మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్ కత్తుల జగన్ కుమార్, మాదిగ జేఏసీ మహిళా కన్వీనర్ పెరిక సంహితారాణి, కత్తుల తులసీదాస్, ఒంటెపాక యాదగిరి, నాగుల నరసింహ, పెరిక అంజయ్య, కత్తుల సన్ని, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్రి స్వామి, మాదిగ జేఏసీ పట్టణ కార్యదర్శి పెరిక హరిప్రసాద్, చింత శివరామకృష్ణ, పెరిక రమేష్, కట్టెల శివ, బొజ్జ రాబర్ట్, ఇరిగి హరిప్రసాద్, బొజ్జ నరసింహ, దర్శనం అమృతరాజ్, సింగం శ్రీకాంత్ యాదవ్, జగదీష్ నేత, జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమావేశానికి చేసిన అందరి మిత్రులకు, వివిధ సంఘాల వాళ్ళకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు 7వ తారీఖు నాడు హైదరాబాద్లో 1,00,000 డప్పులతోటి ప్రోగ్రాం కొరకు ఇక్కడ సమావేశం కావటం జరిగింది. ఈ సమావేశంలో మరి మేము 5వ తారీఖు నాడు అంబేద్కర్ భవన్ నుంచి వివిధ సంఘాలు, కమ్యూనిటీ సంఘాల నుంచి ద్వారా మరి నిర్వహించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున 500-600 డప్పులతోటి ఊరేగింపుగా మరి అంబేద్కర్ భవనం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ర్యాలీగా టౌన్లో అంబేద్కర్ విగ్రహం, బాబు జగ్జీవన్ విగ్రహం, ఈ విగ్రహాల వరకు వెళ్ళి మరి ప్రదర్శన నిర్వహించి మేము సంఘీభావం తెలిపి అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 7వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి సంఘీభావంగా నల్లగొండ పట్టణంలో 5వ తారీఖు నాడు అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ భవన సారథ్యంలో మరియు మాదిగ కులాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మిత్రులు మరి అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘీభావ ర్యాలీని అంబేద్కర్ భవనం నుండి జరపడానికి ఈ మాదిగ జేఏసీ నిర్ణయం తీసుకున్నది. ఈ యొక్క 5వ తారీఖు నాడు జరగబోయే సంఘీభావ డప్పుల ర్యాలీకి ప్రతి వార్డు నుంచి మరి డప్పులు తీసుకొని అంబేద్కర్ భవనానికి రావాల్సిందిగా ప్రతి మన టౌన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి మాదిగ జాతి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అన్న సుధాకర్ అన్న గారు, మరి షణ్ముఖ అన్న, మేడం సంహితారాణి, మిత్రుడు మరి యువకుడు కరణ్ జయరాజ్ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్న సందర్భంలో వారందరికీ మనము మన సంఘాల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క డప్పుల ర్యాలీని జయప్రదం చేసి మరి ఆ యొక్క 7వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి సంఘీభావం తెలపాల్సిందిగా తెలియజేస్తూ, మరియు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ ఇచ్చినందుకు మరి ఈ ప్రభుత్వం వారికి మన అందరి సంఘాల తరఫు నుంచి ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయాలని మరొక్కసారి మన యొక్క మాదిగ సంఘాల జేఏసీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు మనవి చేస్తున్నాము. ఈ నెల 7వ తారీఖు జరిగే హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం మందకృష్ణ గారు తీసుకురు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు నల్లగొండలో స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి నల్గొండ జిల్లాది, నల్గొండ పట్టణంది మొత్తం మన మాదిగ డప్పుల సమీకరణ చేస్తున్నాం. ఒక 1000 డప్పులు తీసుకొని 1000 డప్పులతోటి ఇక్కడి నుంచి ఆ ప్రోగ్రాంకు పోయి సక్సెస్ చేయాలని ఇక్కడ ఉన్న నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి చర్చెస్ సంబంధించింది చర్చ్ అసోసియేషను, వైఎంసీఏ, మళ్ళీ బీసీ సంఘాలు, ముస్లిం సంఘాలు అందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తారు. మాకు ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మరి ఈనాటి సమావేశంలో
మేమంతా కూడా నల్లగొండ పట్టణస్థులమందరూ కూడా అన్ని సంఘాల వారము మరి నిర్ణయించడం జరిగింది. రేపు 5వ తేదీన మరి ప్రతి ఒక్కరు మాదిగ కూడా గళమెత్తి మరి వారు హైదరాబాద్కి రావాలి. మరి మహిళలంతా కూడా మరి ఎంతో చురుకుగా ఎంతో కష్టాలు పడేటటువంటి వారు మరి సరి అయినటువంటి న్యాయము క్లాసిఫికేషన్ కావడానికి అందరూ రావాలా. మరి డప్పుల కార్యక్రమంలో మీరందరూ కూడా విజయవంతంగా మనం అందరం కలిసి నల్గొండ పట్టణం నుంచి బయలుదేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. జై భీమ్.